వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయబోయే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్. కౌన్సిలింగ్లో మీకు లాస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ అయినా సరే కన్ఫామ్గా సిఎస్సిలో మీకు సీట్ వస్తుంది. అది కాలేజ్ని బట్టి అయితే ఉంటుంది, కానీ మీకు కన్ఫామ్ సిఎస్సి బ్రాంచ్ సీట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్ అయినా సరే. ఎందుకు అనేది 2024లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్, 2025లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్, ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది మీకు క్లారిటీకి ఇప్పుడు స్టాటిస్టికల్ డేటా బేస్ చేసుకుని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకు టోటల్ స్టూడెంట్స్ కౌంట్ చూసుకుందాం. దాని తర్వాత ఇండివిజువల్గా కేటగిరీ వైజ్గా స్టూడెంట్స్ డిఫరెన్స్ తెలిస్తే మీరే అసలు ఇంతమంది స్టూడెంట్స్ తగ్గిపోయారు, 15% కోటా రిమూవ్ చేయడం వల్ల తెలంగాణ స్టూడెంట్స్కి ఇంత అడ్వాంటేజ్ ఉందా అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఎగ్జామ్ మీకు బిగినింగ్లోనే ఎగ్జామ్ రాయడానికంటే ముందే దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది 2025లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అయిన వాళ్ళు 2 lakhs ఉంటే క్వాలిఫై అయిన వాళ్ళు 1,51,000. 2024లో 2,40,000 ఉంటే క్వాలిఫై అయిన వాళ్ళు 1,80,000. టోటల్గా డిఫరెన్స్ అపియర్ అయిన వాళ్ళ డిఫరెన్స్ 33,000 ప్లస్ ఉంటే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ డిఫరెన్స్ కౌంట్ 28,000 ప్లస్ ఉంది. కేటగిరీ వైజ్గా సెగ్రిగేషన్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయముందు వెరీ వెరీ ఇంపార్టెంట్, కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ పీడిఎఫ్ కూడా మీ ర్యాంక్ మీ కేటగిరీ బేస్ చేసుకొని మీకు టాప్ బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చేలాగా ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనేది, వెబ్ ఆప్షన్స్ టెక్నిక్ లాజిక్స్ అన్నీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఫేజ్ తర్వాత మనకు ఫేజ్ 1, ఫేజ్ 3, ఫేజ్ 2, 3 ఫేజెస్లో కౌన్సిలింగ్ ఉంటుంది. 3 ఫేజెస్లో మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే ఏం చేయాలి, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి వెళ్ళే టైంలో ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి, మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఏ మిస్టేక్ జరగకుండా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కంప్లీట్ సపోర్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ మెంటర్షిప్ ఉంది. మీరు మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది, ఫీ పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. యూపీఐ ఐడి స్కాన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్లో మీరు కమ్యూనిటీ పోస్ట్ ఓపెన్ చేస్తే లాస్ట్ ఇయర్ టాప్ కాలేజెస్లో సీట్స్ వచ్చిన పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క రివ్యూస్, సిబిఐటి, విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి, వాసవి, జేఎన్టీహెచ్ ప్రతి కాలేజ్ సంబంధించి రివ్యూస్ మీకు స్క్రీన్ షాట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కసారి వెరిఫై చేయండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో యాక్చువల్ డేటా, ఈ డేటా మీకు మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి ఇన్ డీటెయిల్గా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, 2025కి 2024కి డిఫరెన్స్ ఎంత వచ్చింది. ఓపెన్ కేటగిరీ ఓసీ స్టూడెంట్స్ 2024లో 52,000 ప్లస్, 25లో 38,000 ప్లస్, 13,000 ప్లస్ స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్ 14,000 ప్లస్ స్టూడెంట్స్ తగ్గిపోయారు. అంటే మీ కాంపిటీషన్ ఓపెన్ కేటగిరీలో 14,000 స్టూడెంట్స్ లెస్ అయ్యారు. బీసీఏలో 9,812, 2025లో 12,436, కాంపిటీషన్ 2,600 ప్లస్ తగ్గిపోయారు. బీసీబీలో 3,899, బీసీసీలో 220, బీసీడీలో 5,758, బీసీఈలో 796, ఎస్సీ కేటగిరీ 1,542. బట్ ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి 115 స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. మైనర్ ఇంక్రీజే, దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అయితే ఉండదు. టోటల్గా 28,645 స్టూడెంట్స్ కంప్లీట్గా తగ్గిపోయారు. సో ఈ కట్ ఆఫ్స్ అనేవి మీకు ఇంతలా తగ్గిపోతాయి కాబట్టి టాప్ కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది. అది కరెక్ట్గా మీరు గైడెన్స్ తీసుకొని వెబ్ ఆప్షన్స్ ఇస్తే, మిస్టేక్ లేకుండా చేస్తే టాప్ కాలేజెస్లో మీ ర్యాంక్కి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది.
లేదు మా ఓన్గా చేసుకుంటామంటే ఛానల్లో వీడియోస్ వస్తాయి, ఫాలో అవ్వండి. దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. కమింగ్ టు ర్యాంక్స్ సిఎస్సి, ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్, క్వాలిఫై అయిన లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి కూడా సిఎస్సి సీట్ ఎందుకు వస్తుందండి? ఇక్కడ చూడండి, మనకు 2024లో సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ మనకు ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇలా ఏదో ఒక బ్రాంచ్లో లాస్ట్ ర్యాంక్ వరకు ఉన్న అన్ని కేటగిరీ స్టూడెంట్స్కి సీట్ వచ్చింది. లాస్ట్ ర్యాంక్ వరకు అంటే లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ ఎంత? 1,81,000 ఉంది. కానీ ఈ ఇయర్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి? మరి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ వచ్చిన ర్యాంక్ ఎంత? లాస్ట్ ర్యాంకు ఇక్కడ 1,80,400 ఉంటే ఇక్కడ 1,51,000 ఉంది. సో లాస్ట్ ఇయర్ 1,80,000కే సిఎస్సి బ్రాంచెస్ సీట్ వస్తే ఈ ఇయర్ ఇంకా 1,51,000 రావడానికి ఎంత ఛాన్స్ ఇంక్రీజ్ అయింది ఒక్కసారి చూసుకోండి. దీన్ని బట్టి మీ కట్ ఆఫ్ ఎంత చేంజ్ అవుతుంది అనేది ఇప్పుడు అర్థమైంది కదా. ఇండివిజువల్గా అందరికీ నేను ఈ 28,000 కట్ ఆఫ్ చేంజ్ అవుతుందని చెప్పను. ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కౌంట్ ఎంత తగ్గింది కాంపిటీషన్ అని చెప్పాను. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 13,900 అంటే 13,900 డిఫరెన్స్ రాదు, దీనికంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ ఎలా వస్తుంది అనేది మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో అనలైజ్ చేసుకొని ఇస్తే మీకు మంచి టాప్ కాలేజీలో మీరు సీట్ పొందొచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి, ఈ డిఫరెన్స్ నోట్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దీన్ని బట్టి ఎందుకు టాప్ కాలేజెస్ మిస్ చేసుకోకుండా కరెక్ట్గా ఆప్షన్స్ ఇవ్వాలనేది ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో క్లారిటీగా ఇక్కడ ఉన్న డిఫరెన్స్ బేస్ చేసుకొని మీకు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయనేది కరెక్ట్ అనాలిసిస్ చేసుకొని ప్రతి ఒక్కరూ కౌన్సిలింగ్లో ఎటువంటి మిస్టేక్ లేకుండా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వచ్చేలాగా చేసుకోండి. సెకండ్ ఫేజ్లో చూస్తానులే, థర్డ్ ఫేజ్లో చూస్తానులే అని కానీ ఆలోచించకండి. బెస్ట్ చాయిస్ మనకు ఫస్ట్ ఫేజ్లోనే వస్తే దానికంటే బెటర్ ఇంకా సెకండ్ ఫేజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానికంటే బెటర్ న్యూగా థర్డ్ ఫేజ్లో అయినా ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ఫేజ్ వదిలేసి సెకండ్లో చూద్దాంలే, ఇక్కడ ఏమైనా మిస్టేక్ అవుతే సెకండ్లో కవర్ చేద్దాంలే అనేలాగా మాత్రం చూడకండి. ప్రతి ఒక్కరూ మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఆల్రెడీ సర్టిఫికేట్ ఏమేం కావాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది వీడియో చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, వెంటనే చూడండి. అలాగే మీకు ఛానల్ ఓపెన్ చేస్తే కమ్యూనిటీ పోస్ట్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే మీరు కిందికి స్క్రోల్ చేసిన తర్వాత క్లారిటీగా చూడండి. 2024లో సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క రివ్యూస్ ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు చాలామంది మెంటర్షిప్ ఇస్తామని చెప్తారు, కానీ వాళ్ళ మెంటర్షిప్ ద్వారా అసలు ఒక్కరికైనా సీట్ వచ్చిందా అనేది మీకు చూపించడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. ఎందుకంటే అసలు వాళ్ళు అలాంటివి ఏమీ చేయరు. ఏదో నార్మల్గా కాల్ మాట్లాడతామో లేదో మెసేజ్లో ఏదో రిప్లై ఇచ్చేసి అలా సీట్ వస్తుంది ఇలా సీట్ వస్తుందని చెప్తారు. కానీ ఇన్ డీటెయిల్గా స్టూడెంట్ పేరెంట్తో కన్వర్జేషన్ చేసిన తర్వాత ఎలా టాప్ కాలేజ్ సీట్ మిస్ అవ్వకుండా ఉండాలి అనేది మీకు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ ఇవ్వడంతో పాటు కంప్లీట్ గైడెన్స్ మన ద్వారా మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్కి 100% నమ్మకం ఉన్న ఛానల్ మనది మాత్రమే. సో మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసిన వెంటనే మీరు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. థ్యాంక్ యూ.